Hello guys, welcome and welcome back to our channel Cinematic World, and this is Shiva, my teammate Kaustub. So Hello దురంధర్ guys. 2 కుమ్మ అవతలేస్తుంది. 1 వీక్ లో 1000 crore గ్రాస్ కొట్టేసింది. నా నార్త్ లో ఆల్ టైమ్ రికార్డు, సౌత్ పరంగా కూడా మంచి నంబర్స్ పెడుతుంది. అయితే క్వశ్చన్ ఏంటంటే, దురంధర్ లాగా నెక్స్ట్ ఏ సినిమా సౌండ్ చేస్తుంది, నెక్స్ట్ ఆ సినిమాని కొట్టే సినిమా ఏది అనేది క్వశ్చన్. సో చెప్పరా కౌస్తవ్, ఏ సినిమాకి ఆ ఛాన్స్ ఉంది, ఏది కొడుతుంది అంటావు? నువ్వు ఈ మాట అనగానే ఫస్ట్ గుర్తొచ్చింది వారణాసి. వారణాసి అది పక్కాలే కానీ వారణాసి ఓకే, వారణాసి కొడుతుంది. కానీ పార్ట్ 1 ఒకటే, అంటే లైక్ ఒకటే స్టాండర్డ్ ఫిలిం కాబట్టి 1000 కోట్లు 2000 కోట్లు కొడుతుంది అంట. 1000 కోట్లు అయితే కేక్ 1000 కోట్లు కొడుతుంది. 1000 కోట్లు కాదు, 2000 కోట్లు కొడుతుంది అంట. అదే కంటెంట్, ఆల్రెడీ కంటెంట్ అనేది ఇంప్రెస్ చేసుకుంటూ వచ్చింది. అంటే ఓకే, ఒక ఫైనల్ కాదు ఫస్ట్ దురంధర్ 2 ఎంత కొడుతుంది అనుకుంటున్నావు క్లోజింగ్ లో టోటల్? 1800 అయితే దాటుతుంది నా నమ్మకం. ఎందుకంటే ఆల్రెడీ 1000 crores దాటిందంట. 1800 కొడితే వారణాసికి అదే దురంధర్ 1 1300 crores కలెక్ట్ చేసినప్పుడు 2 ఇంకెక్క కలెక్ట్ చేయాలి. కొడుతుంది, 1800 కొడుతుంది. కానీ నా డౌట్, నా క్వశ్చన్ ఏంటంటే, బాహుబలిని దాటుతుంది అనుకుందాం. నెక్స్ట్ అదే దురంధర్ 2 ని వారణాసి కాకుండా ఇంకే సినిమా కొడుతుంది అంటే, వారణాసి కూడా ఓకే ఓకే సరే కొడుతుంది అనుకుందాం. ఇంకా స్పిరిట్ ఫౌజీ ప్రభాస్ సినిమాలే గుర్తొస్తాయి. ఫౌజీ కొట్టొచ్చు, ఆటం బాంబ్ లాగా సౌండ్ లేకుండా పేలొచ్చు. కానీ అదే దానిలో కంటెంట్ కొట్టదు. మెయిన్ ఏంటంటే ఫౌజీలో ఏంటంటే కంటెంట్ పీరియాడిక్ డ్రామా దురంధర్ చూస్తున్నాం ఎట్లా కొడుతుందో, సేమ్ దురంధర్ లాగా, సేమ్ దురంధర్ టెంప్లెట్ లో. మరి స్పిరిట్ కొట్టదు. ఇంకా డ్రాగన్ ఏంటంటే, డ్రాగన్ 2 పార్ట్లు ఒకటేసారి షూటింగ్ నడుస్తుందంట. అవునా? 2 పార్ట్లు ఒకటేసారి, సేమ్ దురంధర్ 1 ఎట్లా రిలీజ్ అయిందో గ్యాప్ లో సేమ్ 2 2 ఒకటేసారి ఇట్లా రిలీజ్ చేద్దామని ప్లాన్ లో ఉన్నారు. అందుకే ఇంత షూటింగ్ టైం పడుతుంది. అనౌన్స్మెంట్ ఏమి కూడా దాచి పెడుతున్నారు. మొన్న ఎవరో అన్నారు, జూనియర్ ఆర్టిస్ట్ ఎవరో దానిలో ఉంటే, ఇట్లా డెజర్ట్ లో ఒక షాట్ ఉంటది, మొత్తం బాడీతో సన్నగా ఉంటాడు, బాగా సిగరెట్ పెట్టుకుని డెజర్ట్ లో ఒక షాట్ ఉంటది, బాగుంటది అని చెప్పి ఒక ఈ తొలి ప్రేమ తొలి ప్రేమ సింబల్ లో ఒక విలన్ లా ఒకడు ఉంటాడు, జూనియర్ ఆర్టిస్ట్, హీరోయిన్ సతాయిస్తుంటాడు. ఆయన దీనిలో ఉన్నాడంట డ్రాగన్ లో. ఆయన మొన్న ఒక ప్రెస్ మీట్ లో దీనిలోనో ఒకసారి చెప్పాడు కొంచెం. సో ఆయన ఉన్నాడంట దురంధర్. నేను అనుకున్నా కూడా ఈ దురంధర్ లాగా ఒక చాప్టర్ ఇది అందరు నేర్చుకుంటారేమో, పార్ట్ 1 తీసిన 3-4 months కి పార్ట్ 2 రిలీజ్ చేయడం. అదే డ్రాగన్ స్టార్ట్ అవుతుంది, అదే బెటర్. ఎందుకంటే పార్ట్ 1 టైం పట్టింది అనుకో, ఆ కంటెంట్ అనేది మధ్యలో మారే ఛాన్సెస్ ఉంటాయి. పుష్ప 2 తీసుకుంటే ముందున్న కంటెంట్ పార్ట్ 2 లో ఉన్న కంటెంట్ చాలా డిఫరెంట్ ఉంటది. కొంచెం సుకుమార్ లాజికల్ గా ఉంటది. పార్ట్ 2 మొత్తం కొంచెం మాస్ బోయ స్టైల్ లో ఉంటది. లాస్ట్ క్లైమాక్స్ కానీ నేను అనుకున్నా కూడా ఈ మెయిన్ గ్యాప్ వల్ల. అవునవును, నేను అనుకున్నా కూడా థియేటర్ లో చూసినప్పుడే దురంధర్ 2 ఒక పాత్ బ్రేకర్ అవుతుంది, సీక్వెల్స్ తీసే డైరెక్టర్స్ కి ఒక పాత్ బ్రేకర్ అవుతుంది ఖచ్చితంగా అనుకున్నా. సో అది మన సినిమాతోనే స్టార్ట్ అవుతుంది, హైలైట్ అసలు. సో ఓకే, డ్రాగన్ అనేది మన నమ్మకం. ఛాన్సెస్ ఒకవేళ సేమ్ దురంధర్ వల్ల డ్రాగన్ 1 హిట్ అయింది అనుకో, 2 కి హైప్ ఉంటుంది. దేవరా క్లైమాక్స్ అనేది బాగా దెబ్బేసిన క్లైమాక్స్, అది అలా ఉంటే మాత్రం హైప్ రాదు. దురంధర్ 1 లా డ్రాగన్ మొత్తం బాగుంది అనుకో, 2 కి ఆటోమేటిక్ హైప్ వస్తుంది. అవునవును, అలా ఉంటే ఓకే. మరి మళ్ళా నువ్వు దేవరా 1 లా చేస్తా అంటే మాత్రం కష్టం. వద్దులే అని. అల్లు అర్జున్ 22 కొడుతుందంట దురంధర్ 2 ని. అల్లు అర్జున్ 22 అనేది అసలు మనం ఇంకా దాని గురించి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అసలు కంటెంట్ అనేది బయటికి రాదు. ఫస్ట్ థింగ్, అప్డేట్స్ అనేది ఇవ్వరు. చాలా సీక్రెట్ గా జరుగుతుంది షూటింగ్. ఎట్లా అంత సీక్రెట్ గా ఎలా జరుగుతుంది అసలు ఏం అర్థం కాదు. అది మనకు లాస్ట్ ఇయర్ బర్త్డేకి వచ్చిన గ్లింప్స్ ఇప్పటి వరకు ఇంకొక 1 year టెక్నాలజీ యూజ్ చేసి. హీరోయిన్లు ఏమో చాలా మంది హీరోయిన్లు ఉన్నారంట. భాగ్యశ్రీ అన్నారు, మధ్యలో జాన్వీ కపూర్ అన్నారు, దీపికా పడుకొని అందులో అనౌన్స్మెంట్ అయింది. ఇంకా చాలా మంది హీరోయిన్, మృణాల్ ఠాకూర్ అన్నారు, ఇంతమంది హీరో డబల్ యాక్షన్ అన్నారు, అల్లు అర్జున్ డబల్ యాక్షన్ అన్నారు. హాలీవుడ్ రేంజ్ హై బడ్జెట్ మూవీ. బయట కంట్రీస్ లో ఆడితే చెప్పలేం రా, బయట కంట్రీస్ లో ఆడితే అదే
అయితే వాళ్ళు ఒక గ్లిమ్స్ రిలీజ్ చేసిన దానిలో ఏం చూపించారంటే ఫారినర్స్ అందరూ అట్లీ స్టోరీ చూసి ఓ వావ్ చాలా మంచి స్టోరీ ఇది అన్నారు. కానీ ఇక మనం అట్లీ గురించి ఎందుకు మాట్లాడదు చెప్పు. వాళ్ళు అట్లీ ముందు సినిమా చూడలే అనుకుంటా. కమర్షియల్ డైరెక్టర్ ఈ హాలీవుడ్ లెవెల్ స్క్రిప్ట్ ఎట్లా హ్యాండిల్ చేస్తాడు అనేది కొంచెం చాలా డౌట్ ఉంది అది. ఆ అయితే విషయం మీద చాలా డౌట్ ఉంది. వారణాసి అల్లు అర్జున్ 22, ఫౌజీ డ్రాగన్ పార్ట్ 2. డ్రాగన్ పార్ట్ Part 1 one పార్ట్ లో 2 కలిపి కొడుతుందేమో కానీ పార్ట్ 2 ఒకటి కష్టం. అసలు అది అది రూమర్ అది నిజమో కూడా మనకు అదే తెలియదు. అదే అసలు ఈ 3-4 అఫీషియల్ అనౌన్స్ ఫిల్మ్స్ చేయడం కి వరకు మాట్లాడలేము. ఈ 3-4 ఫిల్మ్స్ కి ఛాన్స్ ఉంది ఛాన్సెస్ కొట్టడం. మేము టాలీవుడ్ కే ఎక్కువ ఉందని అడిగితే ఆ మిగతా బయట ఎక్కువ అయితే నాకు నమ్మకం లేదు. బయట హిందీలో అయితే ఏమో మనకైతే హిందీ ఇది ఎక్కువ టాక్సిక్ తెలీదు. టాక్సిక్ టాక్స్ ఏ 500 కొడితే మస్తు ఎక్కువ. ఆ టాక్సిక్ హైప్ తగ్గిపోయింది ఒకసారి పోస్ట్ పోన్ అయిపోయిన తర్వాత. మేబీ క్లాష్ వచ్చి ఉంటే ఇంకెక్కువ వచ్చేయేమో నా ఫీలింగ్. ఎందుకంటే క్లాష్ చాలా మంది తెలిసేది. ఇంకా తెలిసేది కానీ దురంధర్ దెబ్బకి ఆగేదారా అది తట్టుకునేదా? దురంధర్ అదే దెబ్బకి 1000 అయితే కొట్టదులే. 1000 కొట్టే ఛాన్సెస్ అయితే లేవులే. 1000 కొట్టే ఛాన్సెస్ లేవు. మన టాలీవుడ్ సినిమాలకే maybe 3-4 తెలిసేది సినిమాలకు ఇంకొంచెం. ఛాన్స్ ఉంది. అరే రామాయణం రైట్ రామాయణంకి చాలా హైప్ ఉంది చెప్పాలంటే. బాలీవుడ్ లో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎక్కువ హైప్ ఉన్న సినిమా అయితే అదే నాకు తెలిసి. సో రామాయణ మన తెలుగు సినిమాలు 3-4 సినిమాలకు ఛాన్స్ ఉంది. రామాయణం వాళ్ళ 2 పార్ట్స్ కదా. 2 పార్ట్స్ ఈ ఇయర్ ఒకటి రిలీజ్ అవుతుంది దివాళీకి. నెక్స్ట్ ఇయర్ దివాళీకి ఇంకోటి అంట. అది కొట్టేస్తుంది. మళ్ళీ దాని బడ్జెట్ ఎంత అనుకుంటున్నావు? 4000 crores అంట 2 పార్ట్లు కలిపి. 4000 crores. బెస్ట్ ఏమంటారు హైయెస్ట్ బడ్జెట్ మూవీ అన్నారు. అయితే ఇంటర్వ్యూలో ఎవరు అడిగితే నిజమే అది 2 పార్ట్లు కలిపి ఎంత చూస్తున్నాము అన్నారు. నాకైతే అంత బడ్జెట్ పెడితే నాకెందుకో మళ్ళీ ఆది పురుషులో తీసాడు అనుకో. మళ్ళీ ఇంకా 400,000 కోట్లు ఏంటారు ఫేక్ అయి ఉంటది కానీ. సో మన ఈ టాలీవుడ్ 4 సినిమాలు ఆ సినిమా 5 సినిమాలు అనుకో అంతేనా? అంతే. అంత మించి అయితే మేబీ ఇప్పుడు దురంధర్ కొడుతుంది అనుకున్నామా? ఎప్పుడైనా అనుకున్నాం కళలో ముందు సినిమా సినిమా అంటే అన్ఎక్స్పెక్టెడ్ సినిమాల మధ్యలో ఏమైనా వస్తే మాత్రం మనకు తెలియదు, మళ్ళీ చెప్పలేము. అవునవును. సో ఈ 4. సో గైస్ ఇంకేమైనా మేము మర్చిపోతే కింద కమెంట్ చేయండి. దురంధర్ 2 నెక్స్ట్ ఏ సినిమా కొడుతుంది, ఏ సినిమా అంత పొటెన్షియల్ ఉంది, ఏ సినిమాకి అంత క్యాపబుల్ ఉంది. 1500 కోట్ల నుంచి 2000 కోట్ల మధ్యలో కొట్టి దురంధర్ 2 దాటాలి. చూద్దాం ఏ సినిమా దాటుతో. మీరు ఏ సినిమా పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు అనేది కింద కమెంట్ చేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ మళ్ళీ కలుద్దాం. బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.